అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ మహబూబ్ నగర్కు ఉపయోగం అవుతుంది ఆ ద్వారా చెప్పారు కదా. దానికి ఇప్పుడు ఇది పార్టీ మీటింగ్ కాదన్న, ఇది అధికారులు అందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం. మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే ఒక్క నిమిషం అన్న. ముఖ్యమంత్రి గారు మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒక్కసారి మళ్ళీ కావాలంటే రీట్రేట్ చేపిస్తా. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా సార్. ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు. దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది. మీరు క్లియర్ గా మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు. మీరు పేపర్ తెచ్చి చదివిండ్రు కదా, మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడుకొని మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్ గా మాట్లాడినరు. మీరు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం మమ్మల్ని మాత్రమే మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే. దాని తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడడానికి చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే 2016 చీఫ్ మినిస్టర్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. సో ఈ మీటింగ్ మినిట్స్ ఇప్పుడు బేసిక్ గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది. మేము ఆల్రెడీ ఆ మీటింగ్ లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము, మేము చేసుకోవాలనుకుంటున్నాము. ఏందా మీ అభ్యంతరం? ఏమన్నా ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. చాలా సంతోషం. పోనీ పాప ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటే